ఒక విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుని మందిర పరిచర్య చేయుట క్రైస్తవులకు దీవెనకరమనే అంశాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దాంట్లో మనం మూడు విషయాలు నేర్చుకుంటున్నాం. మొదటి విషయం నేర్చుకున్నాం, పరిచర్య గురించి నేర్చుకున్నాం. రెండో విషయం పోయిన వారం నేర్చుకున్నాం, పరిచారం గురించి నేర్చుకున్నాం. మూడో విషయం ఈరోజు ఉపచారం గురించి మనం నేర్చుకోబోతున్నాం. మూడోది ఏంటంట? ఉపచారం. అందరు చెప్పండి. ఉపచారం గురించి మనము నేర్చుకోబోతున్నాం. మనం గమనిస్తే మూలవాక్యము మత్తయి సువార్త 8వ అధ్యాయము 15వ వాక్యం. 8వ అధ్యాయము 14-15 వచనాలు నేను చదువుతాను, వినండి. తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మనం నేర్చుకుంటున్నాం ఉపచారం అనే మాట మీద మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఉపచారం చేయుట ఒక క్రైస్తవ విశ్వాసికి కానీ, ఒక దైవజనుడికి కానీ, ఒక దైవ సేవకురాలకు కానీ ఎంతో దీవెనకరం, ఎంతో ఆశీర్వాదకరం అన్నమాట. చాలామందికి పరిచర్య, పరిచారము, ఉపచారము ఈ మూడు విధాలైన పరిచర్య తెలియక చాలామంది సంఘాలలో దేవుని యొక్క దీవెనలు తెలియక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు అన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారిని రిక్వెస్ట్ చేశారు. అయ్యా, మా అత్తగారు చాలా రోజులు ఉంది జ్వరంతో బాధపడుతుంది, జ్వరము ఆమెను విడిచిపెట్టడం లేదు, ఒక్కసారి రమ్మని ఆయన బ్రతిమలాడుతూ వచ్చాడు. అప్పుడు యేసు ప్రభువారు పేతురు గారి ఆహ్వానం మేరకు వారి యొక్క అత్తగారింటికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జస్ట్ ఆమెను తాకగానే వెంటనే జ్వరం ఆమెను విడిచింది. విడవగానే ఉపచార ధర్మాన్ని ఆమె పాటించిందండి. ఉపచార ధర్మాన్ని ఆమె పాటించి యేసుక్రీస్తు ప్రభువారికి ఉపచారం చేయటం ప్రారంభించింది. ఉపచారం అంటే ఏంటంటారు మీరు? ఉపచారం అంటే ఏంటంటారు? అలసటగా ఉన్నవారికి యేసుక్రీస్తు ప్రభువారికి ఆమె ఏం చేస్తుంది? పాద పరిచర్య, కాళ్ళు నొక్కడము, లేకపోతే కాస్త మంచినీళ్ళు ఇవ్వటము, లేక ఏదైనా ఇగో ఇలా ఫ్యాన్ పెట్టి వేడిగా ఉంటే దాన్ని ఏమంటారు? ఊపుకునే దాన్ని ఏమంటారు? విసురు కర్ర. ఇట్లా ఏదో ఒక పరిచర్య అంటే ఉపచార ధర్మం అనేది ఆమె చెయ్యటం మరవలేదు. యేసుక్రీస్తు ప్రభువారికి ఉపచారం చేసింది కనుక ఆమె 2 దీవెనలు పొందుకుంది. నెంబర్ 1, ఆమె యొక్క పేరు యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు ప్రకటించబడుతూనే ఉంది. నెంబర్ 2, జీవితంలో ఆమె బ్రతికున్నన్ని రోజులు రోగం రాకుండా ఆరోగ్యాన్ని పొందుకుంది. ఆమెన్ చెప్తారా? ఆమెన్. ఏం పొందుకుందట? 1, యేసుక్రీస్తు రాకడొచ్చేంత వరకు, సువార్త ప్రకటించబడేంత వరకు యేసుక్రీస్తు సువార్తలో ఆమె పేరు కూడా ప్రకటించబడుతుంది. అది ఉన్నతమైన ఆశీర్వాదం. 2వది, ఆమె బ్రతికున్నన్ని రోజులు కూడా రోగం ఆమె దరికి చేరకుండా ఆరోగ్య ఆశీర్వాదాన్ని పొందుకుంది. 2 దీవెనలు పొందుకుంది. ఈరోజు చాలామందిని మనం చూస్తే ఉపచార ధర్మం అనేది చేయటం మర్చిపోతున్నారు. మనం గమనిస్తే ఆదికాండంలో మనకు యోసేపు గారి యొక్క జీవితాన్ని గమనిస్తే పోతీఫర్ యొక్క ఇంట్లో, పోతీఫర్ ఇంట్లో ఆయన పని చేస్తూ ఉన్నాడు. చెయ్యని నేరానికి అతనిపై వ్యభిచారపు యొక్క దాన్ని ఏమంటారు, అత్యాచారం కేసు కింద నమోదు చేసి ఆయన్ని చెరసాల్లో వేయించారు. ఆయన అక్కడ ఉన్నప్పుడు పానదాయకుల అధిపతి
ఇంకొక ఆయన మనం చూద్దాం. ఆదికాండం 40వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూద్దాం. 1 నుంచి చూద్దాం. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకులను భక్షకారుడును, చూడండి, పానదాయకుల అధిపతి భక్షకారుడు ఇద్దరు తన ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎదుట తప్పు చేశారు గనుక పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతి అయిన తన ఇద్దరి ఉద్యోగస్తుల మీద కోపపడి వారి చెరసాలను నుంచడానికై రాజ సంరక్షక ఆ సేనాధిపతికి వీరిని అప్పచెప్పాడు. చూడండి, వీళ్ళని పంపించిన యొక్క స్థలం ఏంటంటే యోసేపు బంధించబడి ఉన్న యొక్క చెరసాల స్థలం అది. ఎందుకంటే అక్కడ మోస్ట్ సీనియర్గా మొదటిగా ఖైదీగా వెళ్ళాడు కాబట్టి సీనియర్ ఎవరు? యోసేపు. సీనియర్కి జూనియర్లు ఏం చేయాలి? ఉపచారం చేయాలి, సేవలు చేయాలి. కానీ ఇక్కడ చూడండి, దైవ ప్రత్యక్షత, దేవుని నీతిని ఎరిగినటువంటి వాడు, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నటువంటి వాడు, తగ్గింపు జీవితాన్ని కలిగినటువంటి వాడు యోసేపుని మనం గమనిస్తే అక్కడ 4వ వచనములో చూడండి, భక్షకారుల అధిపతికి పానదాయకుల అధిపతికి వారిరువురికి కూడా ఉపచారం చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడండి యోసేపు? వారిద్దరికి కూడా ఏం చేస్తున్నాడు? ఉపచారం చేస్తున్నాడు. రోజు పని చేసి పెడుతున్నాడు. ఉపచార ధర్మాన్ని, వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. సహజంగా అయితే వాళ్ళతో పని చేయించుకోవాలి, వాళ్ళతో ఉపచారం చేయించుకోవాలి. కానీ యోసేపు దైవ ప్రత్యక్షత తెలిసినవాడు కాబట్టి క్రీస్తు ప్రేమను, దేవుని ప్రేమను వాళ్ళ ఎడల కనపరుస్తూ ఎంతో వినయ మనస్కుడై ఎంతో తగ్గింపు జీవితంతో వాళ్లకు ఉపచార ధర్మాన్ని చేస్తున్నాడు. ఉపచార ధర్మాన్ని చేస్తున్నప్పుడు ఒకరోజు పానదాయకుల అధిపతికి ఒక కళ వచ్చిందండి. ఏమొచ్చింది? ఒక కళ వచ్చింది. భక్షకారుల అధిపతికి ఒక కళ వచ్చింది. వాళ్ళు రాత్రంతా కలవరపడుతూ నిద్రపోకుండా గందరగోళంగా ఉన్నారు. తెల్లారి యోసేపు వాళ్ళకు ఉపచారం చేద్దామని వెళ్ళేసరికి సావు మోకాలు వేసుకొని కూర్చున్నారు ఇద్దరు. ఏ మోకాలు? సావు మోకం ఎట్లుంటుందో తెలుసుగా మీకు. అలా సావు మోకం వేసుకొని కూర్చున్నారు. ఒరే బాబు, ఏమైంది మీకు ఇలా దివాలుగా సావు మోకాలు వేసుకొని కూర్చున్నారని? అయ్యా, రాత్రి ఒక చెరొక కళ వచ్చింది. ఆ కళ బాబు ఏంటో తెలియక చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నామని అంటే యోసేపు అద్భుతమైనటువంటి మాట మాట్లాడండి. నాకు చాలా నచ్చింది ఆ మాట. కింద చదువుదామా? యోసేపు వాళ్ళని అడుగుతున్నాడు, ఏంటి మీరు విచారంగా ఉన్నారన్న కానీ చదవండి. మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలిగిన వాడు ఎవరు లేరని అతనితో అనగా యోసేపు వారిని చూచి, చూడండి అద్భుతమైన మాట వాడాడు, భావములు చెప్పుట దేవుని ఆధీనమని కదా. చప్పట్లు కూడా దేవుని నామం పరుద్దామా? భుజాలు తడుముకొని నాకు తెలుసు బాబు అనలేదు. ఏమంటున్నాడు? దేవుని ఆధీనమే కదా. ఇక్కడ ఎవరి నామాన్ని గొప్ప చేస్తున్నాడు, ఎవరి నామాన్ని పరిచయం చేస్తున్నాడు. ఈరోజు మనం మనుషులను చూస్తే, క్రైస్తవులను చూస్తే, సేవకులను చూస్తే సందు దొరికితే వాళ్ళ పేరును, వాళ్ళ గొప్పదనాన్ని గొప్ప చేసుకోవాలని చూస్తున్నారు. కానీ ఎంత తలాంతులు కలిగినా కూడా తగ్గింపు జీవితం కలిగి అతను అంటున్నాడు, కలభావములు చెప్పుట దేవుని వశమే. ఈరోజు దేవుని బిడ్డలుగా ఈ తగ్గింపు జీవితాన్ని మనందరి జీవితాల్లో అలవరుచుకోవాలి. ఆ ప్రత్యక్షత మనం కలిగి ఉండాలి. ఆ సమర్పణ మనం పొందుకొని ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చదువుదాం. నాకు చెప్పండి. ఆ కళ్ళు ఏమొచ్చిందండి? మనందరికి కళ్ళు వస్తున్నాయా? చాలామందికి వస్తాయి కదా. చెప్పండి, రావట్లేవా? వస్తాయి. కళ వచ్చిందంట. 2 ద్రాక్ష తీగల్లో, ఒక ద్రాక్ష తీగలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుటుంది. ఎన్ని తీగలు ఉన్నాయట? ఒక ద్రాక్షవల్లికి 3 తీగలు ఉన్నాయి. అది చిగురించినట్లు నాకు అనిపించింది. దాని పూలు బాగా అందంగా వికసించాయి. చూడండి, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములయ్యాయి. మరియు ఫరో గిన్నె
నా చేతిలో ఉన్నట్టు అనిపించింది. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండగా ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చి తిని తన కలను అతనితో వివరించి చెప్పాడు. అప్పుడు యోసేపు, దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినాలు. ఎన్ని రోజులంట? కలభావం ఏంటంట? 3 తీగలు 3 దినాలు. 3 దినాల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇస్తాడు. పానదాయకుడవై ఉన్న నాటి నుండి మర్యాద చొప్పున అతని చేతికి అప్పగించుతావు. ఇక రెండో వాడు ఏం చేశాడంటే, నేను ఇంత ఉపచార ధర్మం చేశాను, మీకు ఈ కలభావం కూడా చెప్పాను, మీరు విస్తరించిన తర్వాత మీకు క్షేమం కలిగిన తర్వాత ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అడిగాడండి పాపం. కరుణించి నన్ను గూర్చి మాట్లాడి చూడండి, ఇలా అన్నీ చెప్పాడు. రెండో వాని కళ చెప్పాడు, వాడు చచ్చిపోతాడని చెప్పాడు, ఉరి తీయబడతాడని రెండో వాని కళ కూడా చెప్పాడు. చెప్పింది చెప్పినట్లుగా నెరవేరాయి. ఆయన ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడా తగ్గించుకొని ఏం చేశాడట? ఉపచారం చేశాడు. వాళ్ళ కలల భావం చెప్పాడు, కైనా వారు ఆయనని మర్చిపోయాడు. పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకోలేదు, యోసేపును మర్చిపోయాడు. ఈరోజు దేవుడు ఎన్నో ఉపకారాలు మన కుటుంబాల్లో, మన పిల్లల జీవితాల్లో ఎన్నో మేలులు చేస్తున్నా కూడా దేవుని యొక్క పరిచర్యను జ్ఞాపకం చేసుకోలేని యొక్క పరిస్థితి చాలామంది విశ్వాసుల యొక్క జీవితాల్లో ఉంటుంది. దేవుని యొక్క మేలులను తలపోసుకుంటూ దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారు దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. దేవుడు చేసిన ఉపకారాలను తలపోసుకోలేక మర్చిపోతూ వాళ్ళ బలము చేత, వాళ్ళ శక్తి చేత, వాళ్ళ జ్ఞానము చేతని ఇవన్నీ జరిగాయని విర్రవీగుతున్న వారు కూడా చాలామంది క్రైస్తవ్యంలో ఉన్నారండి. క్రైస్త లార్డ్, హల్లెలూయా. ఏం చేశాడట? ఉపచారము చేశాడు. కాబట్టి ఆ ఉపచారము పానదాయకుల అధిపతి మర్చిపోయినా దేవుడు మర్చిపోలేదండి. ఈ కళ వాళ్ళిద్దరి వరకే పరిమితం కాలేదు, ఫరోకు కూడా ఒక కళను తెప్పించాడు దేవుడు. ఆ కళభావము చెప్పగలిగిన దమ్మున్న మొనగాడు యోసేపు ఒక్కడే దేశం అంతటిలో. చప్పట్లు కొట్టండి అనుకున్నారు ఇప్పుడు కల్లా. మనోడొక్కడే దేశమంతటిలో భూతద్దమేసి వెతికి చూసిన ఒక్కడు వాళ్ళకు దొరకలేదు. ఒకే ఒక్కడు ఉన్నాడు, చెరసాలలో యోసేపు. ఆమేన్, హల్లెలూయా. అంతకు అతనికి దక్కిన బహుమానం ఏంటంటే, ఉపచార ధర్మాన్ని చేసినందుకు ఐగుప్తు దేశం మీద రాజు తర్వాత తానే రాజు. మొత్తం చూసుకోవటం ఆయనే. ఆయన సెలవు లేనిది ఏది కూడా జరిగేది లేదు. ఆయన ఫైల్ తెచ్చి పెడితే ఫరో ఓన్లీ సంతకం పెట్టడం ఒక్కటే ఆయన బాధ్యత, అంతేనా? అంతేగా, ఏది అమలు చేయాలన్నా కూడా యోసేపే. ఇంతటి ఆధిక్యత ఎలా దక్కిందంటే ఉపచార ధర్మాన్ని మర్చిపోలేదు. వాళ్ళకేంటి నేను ఉపచారం చేసేది అని గర్వించాడా? నేను సీనియర్ అన్నాడా? వాళ్ళు నా కింద జూనియర్లు అన్నాడా? అనలేదు. ఒక మంచి మనసుతో క్రీస్తు ప్రేమతో ఉపచారం చేశాడు. కాబట్టి దేవుడు అందరినీ స్థాయిలో ఉంచాడండి. దేవుడు మనల్ని ఇలా అనేక శ్రమల మధ్య నడిపిస్తున్నప్పుడు కూడా మన తగ్గింపును, మన ఉపచార ధర్మాన్ని, మన క్రియలను కూడా దేవుడు నోట్ చేసుకుంటూ ఉంటాడు ప్రతిదీ. అప్పుడు దేవుణ్ణి సంతోషపరిచే వారిగా మనం ఉండాలి. ఎన్నడే కానీ దేవుని బిడ్డలమైన మన హృదయాల్లో గర్వము, ఈర్ష్య భావాలు రాకూడదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే మొదటి రాజుల గ్రంథంలో కూడా మనం చూస్తే 19:21 మనం గమనిద్దాం. 19:21 మనం చూద్దాం. మొదటి రాజులో అయితే నేను చెప్తాను, మీరు అందరూ వినండి, తీసి పెట్టుకోండి, నేను చెప్తాను. ఏలియాకు దేవుడు ప్రత్యక్షం ఇచ్చాడు. ఆ ప్రత్యక్షత పొందుకొని నేరుగా శిష్యత్వాన్ని, ఆ బాధ్యతను నిర్వర్తించడానికి వెతుకుతూ వచ్చాడు. 12 అరకలు ఒక పొలంలో దున్నబడుతున్నాయి.
లాస్ట్ అరక 12వ అరక ఎవరు దున్నుతున్నారు? ఎలీషా. ఏలియా కాదు, ఎవరట? ఎలీషా. ఎందుకంటే అనుకోండి, ఏ అరక వంకర పోతుంది, ఏ అరక చక్కగా పోతుందని చూసుకోవటం ఆయన బాధ్యత. చాలా బాధ్యుడు, చాలా బాధ్యత వహిస్తున్నాడు తల్లిదండ్రులు చెప్పిన పని. ఈరోజు ఆత్మీయ తల్లిదండ్రులు దైవజనులు చెప్పిన పనిని జాగ్రత్తగా నిర్వర్తించాలి విశ్వాసులు. అప్పుడు మాత్రమే దీవెన వస్తుంది. అది మందిర పరిచర్య అయినా, ఇంకో పరిచర్య అయినా, సువార్త పరిచర్య అయినా, పత్రిక పరిచర్య అయినా, ఏ పరిచర్య అయినా, ఏదైనా దైవజనులు చెప్పినప్పుడు విన్నప్పుడు దేవుని ఆశీర్వాదం వస్తుంది. పెళ్ళికి రమ్మని అందరికీ చెప్తే ఒక్కరు రాలే అంటే దేవుడు అంటే భయం లేదు, దైవజనుడి మాట అంటే లెక్కలేదు. ఏదో అర్థం కాలేదు నాకు. తిప్పి కొడితే సోమవారం ఎంత దూరం ఉందండి? 4 కిలోమీటర్లే. నా చిన్నప్పుడు ఎన్నోసార్లు నడుచుకుంటూ వచ్చాను అవలీలుగా ఈ ఊరు. రోజుకు 3 సార్లు తిరిగేది నడుచుకుంటూ, రోజుకు 3 సార్లు నడుచుకుంటూ. ఒకసారి చిన్నప్పుడు మిర్యాలగూడెం అడ్డ మీద పనికి పోయి 14 సంవత్సరాల వయసులో పని దొరకపోతే 5 రూపాయలు జేబులో ఉన్నాయి, రేపటి ఛార్జీకి పనికి వస్తాయి, లేమి పేదరికం పరిస్థితి. మిర్యాలగూడెం నుంచి సోమవారం నడుచుకుంటూ వచ్చిన. సోమవారం ఎండాకాలం, సోమవారం నడుచుకుంటూ వచ్చా. ఎన్నో ఘట్టాలను జీవితంలో చూశాం. దేవుని యొక్క సేవకుడు చెప్పినప్పుడు మనం అనుసరించినప్పుడు దేవుని యొక్క దీవెనలు మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన తల్లిదండ్రులు చెప్పిన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఏలియా వచ్చి దుప్పటేశాడు సేవకు రమ్మని. దుప్పటేసినప్పుడు ఇంక నేను ఎల్లుండి వస్తా రేపు వస్తా అనలేదు. వెంటనే ఒరే అరకలన్నీ ఉన్న పాటున ఆపేయండి అని చెప్పాడు. దైవజనుడు అత్యున్నత పర్మిషన్ మా తల్లిదండ్రులకు వెళ్ళి వెంటనే పరుగెత్తుకొని వెళ్ళి, నేను అయ్యా నేను సేవకు వెళ్తున్నాను, దేవుడు పిలిచాడు, మీరు పర్మిషన్ ఇవ్వండి అని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగాడు. తల్లిదండ్రులు రైట్ మార్క్ వేశారు. వెళ్ళు నాయన, జాగ్రత్త నాయన, దేవుని సేవ కంటే మించిన పని ఏమీ లేదు. ఈ భౌతిక పొలం కాదు, పర సంబంధమైన ఆత్మలు సంపాదించే పొలాన్ని నువ్వు, దేవుని పొలాన్ని నువ్వు దున్నాలి అని ప్రోత్సాహపరిచారు వెన్నుతట్టి తల్లిదండ్రులు. నేరుగా వచ్చి ఏం చేశాడు తెలుసా? ఈ అరక, ఈ ఎడ్లు ఉంటే మనసు ఊరికే అటే లాగుద్ది, ఊరికే దాని మీదకే పానం గుంజుద్దని ఆ ఎడ్లని రెండింటిని కూడా వధించి ఆ అరకని మొత్తం గొడ్డలితో పగళ్ళు కొట్టేసి వాటితోనే అన్నం వండాడు, కూర వండి అందరికీ భోజన పరిచర్య విందిచ్చాడు. ఏమిచ్చాడండి? విందిచ్చి, నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నాను దైవజనుడితో పాటు, మీ అందరూ వచ్చినాక ఇస్తే ఈయన వెళ్ళేటప్పుడే ఇస్తున్నాడు. గొప్ప విశ్వాస వీరుడు. ఆమెన్. అందరూ విజయం చూసినాక విందిస్తారు, కానీ ప్రారంభంలోనే గొప్ప విందు ఇచ్చాడండి. ఆమెన్, హల్లెలూయా. ఏ విందు ఇచ్చాడంట? గోవిందు ఇచ్చాడంట. ఏ విందు ఇచ్చాడు? గోవిందు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతమైన విందు ఇచ్చాడు. అక్కడ మనం గమనిస్తే ఇంత ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి దైవజనుడికి ఉపచారం చేస్తున్నాడని అక్కడ రాయబడింది. చదువుదాం. ఏముంది అక్కడ? 19:21. అందుకతడు వధించి వాటి మాంసమును వంట చేసి జనులకు వడ్డించాడు. అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి, చూడండి, దైవజనుడికి ఉపచారం చేశాడు. పేతురు అత్త ఎవరికి ఉపచారం చేసింది? యేసయ్యకు. ఇక్కడ శిష్యుడు ఎవరికి ఉపచారం చేస్తున్నాడు? ఏలియాకు. దానివల్ల దక్కిన ఆశీర్వాదం ఏంటి? ఏలియా తర్వాత అభిషేకం కలిగిన అభిషక్తుడు ఎవరో తెలుసా? ఎలీషానే. ఆ ఉపచార ధర్మాన్ని దేవుడు మర్చిపోలేదండి. ఆ ఉపచారమే బాధ్యతగా చేశాడు దైవజనుడి దగ్గర. అందుకనే ఏలియా కంటే గొప్ప అద్భుతాలు ఎలీషా చేశాడు. ఇంకో అద్భుతం ఏంటో తెలుసా? అద్భుతాల్లో కల్లా అద్భుతం ఏంటో తెలుసా? ఎలీషా చనిపోతే, ఎలీషా సమాధిలో యుద్ధములో సైనికుడు చనిపోతే వాడిని తెలియక ఆ గోతిలో బాతి పెడితే ఎలీషా యొక్క శల్యములు అంటే ఎముకలు తగిలి వాడు బతికాడు. అంటే చచ్చిపోయిన ఎముకల్లో కూడా దేవుని అభిషేకము నిలిచి ఉంది. ఇదంతా ఎక్కడి నుంచి పొందుకున్నాడు అతడు?
ఉపచారం అనేది జాగ్రత్తగా బాధ్యత రహితంగా చేశాడు. ఈరోజు మనకెందుకని రావట్లేదు ఈ యొక్క అభిషేకము, ఈ యొక్క ఆశీర్వాదం, ఈ యొక్క మేలులు? ఆ రోజే ఉన్నాడా యేసయ్య? ఈరోజు లేడా? ఆయన వాక్యం చెప్తుందే, నేను నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడను, నేను సదాకాలం మీతోనే ఉన్నవాడను అనువాడను, అల్ఫయు ఓమేగైను, మొదటివాడను కనపడివాడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? విశ్వాసంతో ప్రార్థన చేసి మీ ముందే నేను ప్రత్యక్షమవుతాను. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో తక్షణమే నేను ఉంటాను. వారి ప్రార్థన వింటాను, వారి వ్యాచనలు వింటాను, వారి మూల్గులను వింటాను. వారు ప్రార్థన చేయలేక ఎక్కెక్కి మనసులోనే మదన పడుతూ ఆ విజ్ఞాపన కూడా చేయలేని పరిస్థితుల మధ్య పరిశుద్ధాత్మ దేవుడే నీ పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. అలాంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుని రాత్రి మనం కలిగి ఉన్నాం. ఆ ప్రేమను చవి చూడలేకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా? ఉపచారం అనే ధర్మాన్ని సంఘస్థులు చెయ్యలేకపోతున్నారు. అందుకని ఈ అభిషేకం కానీ ఆశీర్వాదం కానీ చవి చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఏలియా సేవ చేసే దినాల్లో ప్రవక్తల శిష్యులు వందల కొలది ఉన్నారు. ఎవరికి ఇలాంటి యొక్క అభిషేకము ఆశీర్వాదము రాలేదు. ఎందుకంటే ఉపచార ధర్మాన్ని వాళ్ళు నేర్చుకోలేదు. ఈరోజు నేర్పించే దైవజనుడు మీకున్నాడు, మీరు నేర్చుకోవాలి అంతే. నేర్చుకున్నప్పుడే దేవుని అసలు సిసలైన ఆశీర్వాదం చూస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక మనం చూస్తే లూకా సువార్తలు అనుకుంటాం, లూకానైనా యోహాను సువార్త 12వ అధ్యాయం 2-3 వచనాల్లో యేసు ప్రభువారు మార్తా మరియా వాళ్ళ ఇంటికి వచ్చాడు. మార్తా, మరియా, లాజరు వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు ఏం చేశారంట? అక్కడ ఏం చేశారట? చదువుదామా? మార్తా ఎవరికి చేస్తుంది? యేసు ప్రభు వారికి ఉపచారం చేస్తుంది. ఆయనతో కూడా ఏ ఉపచారం చేస్తున్నారు వీళ్ళు? ఆయన అలసట నుండి వచ్చాడు ప్రయాణం చేసి, ఆయన కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి, ఇందాక చెప్పానే విసనకర్రతో విసురుతూ భోజనం పెట్టి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు, ఆయన గనపరుస్తూ ఉన్నారు, ఆయన ఆకలిని తీర్చారు. అంతవరకు ఆగిపోయిందంటే వెంటనే కింద మరియా ఏం చేసింది తెలుసా? పాపాత్మురాలైన స్త్రీ అత్తరు బుడ్డి, ఆయనకేం చేస్తుంది? కన్నీళ్లతో అత్తరు బుడ్డితో పాద పరిచర్య చేస్తూ తన తల వెంట్రుకలో యేసయ్య పాదాలు, ఉపచారం అనేది ఆమె కూడా చేస్తుంది. ముగ్గురు గొప్ప ఉపచారాన్ని చేశారు. ముగ్గురు కూడా దేవుని యొక్క పరిచర్యలో ఉన్నత స్థాయిలో ఉన్నారండి. హల్లెలూయా. వాళ్ళు ఉపచారం చేశారు కాబట్టి పైన రాయబడింది, మృతులలో నుంచి లేపబడిన లాజరు ఇంటికి యేసు వచ్చాడట. పై వచనంలో రాయబడింది. చాలు, ఆమేన్, హల్లెలూయా. వివరించడానికి సమయం లేదు. వాళ్ళు పొందుకున్న దీవెన ఏంటో తెలుసా? దేవుని యొక్క రాజ్యములు స్థిరస్థాయిగా నిలబడిపోయారండి. వాళ్ళు సామాన్యులు, పేదరికం కలిగిన వారు, కడుబీదలు, దారిద్ర్యములో ఉన్నవారు, తల్లిదండ్రులు లేనివారు, ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. వాళ్ళకు దేవుని మీద ఎంత ప్రేమ, యేసయ్య మీద ఎంత మక్కువ, యేసయ్యకు ఉపచారం చేయాలనే ఎంత తీవ్రత. ఈరోజు మీరు ఎలా ఉన్నారు? మీ పరిస్థితి ఏంటి? మీరు ఏం చేయగలుగుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసయ్యకు చేసిన, దైవజనుడికి చేసిన, ఆత్మీయులకు చేసిన ఉపచార ధర్మాన్ని యేసయ్య మర్చిపోలేదు. మనం చదివాం, యోసేపు ఎవరికి చేశాడు? వాళ్ళు దేవుడంటే ఎరగని ప్రజలకు కూడా ఉపచారం చేశాడు. తర్వాత దైవజనుడైనటువంటి ఏలియాకు ఎలీషా ఉపచారం చేశాడు. తర్వాత యేసయ్యకు లాజరు, మార్తా, మరియా ఉపచారం చేశారు. వాళ్ళు ఎవరన్నా విడిచిపెట్టబడ్డారా? వాళ్ళు ఏమన్నా దీవించబడకుండా అలా ఉండిపోయారా? వాళ్ళని దేవుడు బ్లెస్ చేశాడండి. ముగింపులోకి తొందరగా వద్దాం. యేసు ప్రభు ప్రియ శిష్యుడు ఎవరండి? మీరు అందరు చెప్పండి. యేసు ప్రభు ప్రియ శిష్యుడు ఎవరు? యేసు ప్రభుకి ఇష్టమైన వారు ఎవరు? చెప్పండి, చెప్పండి అమ్మా. మీకు ఇష్టమైన వారు ఎవరు మీ ఇంట్లో, మీ కుటుంబంలో? తల్లిదండ్రులకైతే ఎవరికో చిన్న కూతురో, పెద్ద కూతురో, నడిపి కూతురో, రెండో కూతురో, మనవడో, మనవరాలు. కొడుకులకైతే నీకెవరన్నా? మీ అమ్మ, మీ అమ్మ. నీకు
మీ నాన్న ఇద్దరు ఇష్టం. అది తప్పు. ఎవరో ఒకరు ఉంటారు మనసులో, ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడని యేసయ్య చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అట్లాగే యేసు ప్రభు 12 మందిలో ఎవరిని బాగుగా ప్రేమించారట? స్వార్థం ఏం లేదు, కానీ ఆయన పరిచర్య బాగు చేసేవాడు. యేసు ప్రభు వారికి, యేసు ప్రభు వారికి దగ్గరగా ఉండేవాడు. గమనిస్తే సిలువ వేసినప్పుడు కూడా 10 మంది పారిపోయారు, ఒకడు చచ్చిపోయాడు. 12వ వాడు ఇక్కడ చిన్నోడు నిలబడ్డాడు సిలువ దగ్గర. తల్లిని, ఏడుస్తున్న దుఃఖములో ఉన్న తల్లిని, యేసు తల్లిని అతను ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. నా తండ్రికి ఇలాంటి శ్రమ వచ్చింది ఏంటంటే బాధపడుతున్నాడు. ఆ యోహాను గారు అపోస్తుల కార్యాల్లోకి వెళ్తే అక్కడ దైవజనులకు పరిచర్య చేస్తున్నాడు. ఈ మాట చదివిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. చాలామంది ఏమంటారు, మనం ఏ గొప్ప వ్యక్తులతో ఉంటే, రే నేనంటే ఎలా కనపడుతున్నాను, నా కిందనే మీరు ఉండాలి, నాకే మీరు ఉపచారం చేయాలి. ఆమాను అదేగా అన్నది. రాజు దగ్గర కొద్దిగా పేరు గడించేసరికి, రాజు సింహాసనం పక్కన ఒక బుడ్డ సింహాసనం వేసేసరికి వాడికి తల నెత్తిన గర్వం పెరిగి, అరే యూదులంతా నాకు నమస్కరించాలన్నాడు. అవునా కాదా? సహజంగా అయితే యోహాను కూడా ఈ బాణిలో ఉండాలి, కానీ యోహానులో ఉంది దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి. అతడు క్రీస్తు యొక్క మాదిరిని ఎంచుకున్నాడు కాబట్టి అతని కంటే వెనక సేవకొచ్చిన ఆ సేవకులకు కూడా అతను ఏం చేస్తున్నాడంటే ఉపచారం చేస్తున్నాడు. అందుకే అంత తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇదిగో యుగ సమాప్తి యొక్క రహస్య, యేసుక్రీస్తు యొక్క రాకడను గూర్చిన పరలోక మహిమ యొక్క మర్మాలను దేవుడు యోహాను భక్తుడికి మాత్రమే బయలుపరిచాడండి. ఎందుకట? ఉపచారం చేశాడు. ఎవరికి చేశాడు చెప్పండి? ఇతను సీనియర్ అయినా, వాళ్ళు జూనియర్లైనా ఇవేమి చేయకుండా క్రీస్తు ప్రేమను వాళ్ళకి చూపించాడు. చదువుదామా? ఎక్కడుంది అయ్యగారు అని అంటారేమో. చదువుదాం, అపోస్తల కార్యాలు 13:5 చదువుదాం, తొందరగా ముందుకెళ్దాం. చూడండి, వాళ్ళు దేవుని వాక్యం ప్రచురిస్తుంటే యోహాను ఏం చేస్తున్నాడట? ఉపచారం చేస్తున్నాడు వాళ్ళకి. మనమైతే సహజంగా సంఘంలో ఎవరికైనా చెప్తే, సంఘ పెద్దలకు చెప్తే, నేను అధ్యక్షుడిని, నేను ట్రెజరర్, నేను ఎట కనపడుతున్నా? గర్వం, అహంకారం. క్రైస్తవులకు దీనత్వం ఉండాలి, తగ్గింపు ఉండాలి. యేసు ప్రభు తల్లి యొక్క బాధ్యతలు స్వీకరించిన ఒక గొప్ప వ్యక్తి ఉపచార ధర్మాన్ని ఎంచుకొని, నాకు ఏమీ తెలియదు అన్నట్లుగా ఒక సాత్వికమైన మనసు కలిగి, స్వార్థం లేని ఒక మనసు కలిగి అక్కడున్న వారి అందరికీ కూడా ఒక చిన్న పిల్లగాడి వల్ల ఉపచారం చేస్తున్నాడు. కాబట్టి అతన్ని తీసుకెళ్ళి చంపాలని మత ఛాందస్తులు పెద్ద నూనె బాండిలో వేసినా చచ్చాడా? సావలేదు. ఎన్ని రకాలుగా చంపుదామన్నా సావలేదు. ఆఖరికి తీసుకెళ్ళి ఇటు జావడరా నాయనని పద్మాసు దీపంలో. ఎందుకు వచ్చింది ఇట్లాంటి శక్తి? ఉపచారం. అందరు చెప్పరు ఏంటి? నోరు మెదపరు. ఉపచారం. మరి మీరు చేస్తారా ఈ రోజు నుంచి? మాకెందుకయ్యా ఈ కర్మ అన్నట్టుకున్నారు అందరం. చేసిన వాళ్ళే దీవించబడతారు. హల్లెలూయా. తిమోతి పత్రిక 2 తిమోతి 1:18. వేగంగా ముందుకెళ్దాం, ముగింపుకొద్దాం. 2 తిమోతి 1 పత్రిక, క్షమించండి, 1వ అధ్యాయం 18వ వచనం. 2 మరియు అతడు ఎఫెసులో, పౌలు చెప్తున్నాడు, మరియు అతడు ఎఫెసులో ఉన్న సంఘ బిడ్డలందరికీ నాకును ఎంతగా నాతో వచ్చిన పరిచారకులను ఉపచారం చేశాడు. చూడండి, ఏంటంట? మీకు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభువునందు కనికరము పొందునట్లు ప్రభు అనుగ్రహించును గాక. ఎంత భాగ్యం సంపాదించుకున్నాడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా ఉపచారం చేశాడో మీరు ఎరుగుదురు. అందుకనే అంటాను, మీ గురించి మీ దైవజనుడు సాక్ష్యం ఇస్తే మీకు ఎంత దీవెన తెలుసా? మీ సేవకుడు సాక్ష్యం ఇవ్వాలి, నీ తోటి సోదరులు సాక్ష్యం ఇవ్వాలి, నీ తోటి సంఘ బిడ్డలని గురించి 10 మందికి సాక్ష్యం ఇవ్వాలి. అది అసలు సిసలైన క్రైస్తవ జీవితం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం
10 నుంచి 12 వచనాలు మనం చదువుదాం. ఎవరికి చేశారట? పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను మీరు ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదండి. యోసేపును మర్చిపోయాడా? పేతురు అతని వాళ్ళ కుటుంబాన్ని మర్చిపోయాడా? లాజరుని వారి కుటుంబాన్ని అన్యాయం చేశాడా? చెయ్యలేదు. ఎలీషాని చేశాడా? చెయ్యలేదు. మరి మనల్ని చేస్తాడా? దేవుడు అంటున్నాడు, మీరు చేసిన ఉపచార ధర్మాన్ని మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు, మీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడున్న సంఘ విశ్వాసులకు, సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మనందరము కూడా ఒకరి ఎడల ఒకరము చెయ్యవలసిన వాటిని ఆయన తెలియపరుస్తున్నాడు. చివరిగా 1 పేతురు పత్రిక 4:10. 1 పేతురు పత్రిక 4:10. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి నిర్వాహులట, మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధిస్తే చాలు. ఒకనికొకడు ఏం చేయాలంట? మనం ఇప్పుడున్న సంఘం ఒకరికొకరు ఏం చేయాలంట? ఉపచారం చేయాలి. ఉపచార ధర్మాన్ని మనం మర్చిపోకూడదండి. ఉపచారం అంటే ఉపచారంలో ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పండి. అలసట నందు వచ్చాం, ఆకలితో ఉన్నవాడికి ఆకలి తీర్చడం, రోగంతో ఉన్నవాడికి వాడిని కావలసినటువంటి స్వస్థత కొరకు మనం చేయవలసిన పనులు చేయటం, బాధలో ఉన్నవారిని, ఇబ్బందిలో ఉన్నవారికి మనం ఏమైనా ఇప్పించి వారికి ఏం చేయాలి? ఉపచార ధర్మాన్ని చేస్తాం. ఆకలితో వచ్చిన వాడికి అన్నం పెట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉపచారంలో రకరకాల విధాలైన పరిచర్యలు ఉన్నాయి. వాటిని వివరించడానికి సమయం లేదు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే యోసేపు ఏ ఉపచారం చేశాడు అనుకుంటున్నారు మీరు? ఏం చేశారనుకుంటున్నారు? చెరసాల్లో ఏ ఉపచారం చేయగలుగుతాడు? వాళ్ళు ఏ అధిపతులు? పానజాయకుల అధిపతి ఒకడు, భక్షకారుల అధిపతి, అంటే ఉన్నతమైన ఉద్యోగస్తులు వాళ్ళు. నేను అనుకుంటాను వాళ్ళకు పాద పరిచర్య చేసి ఉంటాడు, వాళ్ళకు మంచినీళ్ళు అందించి ఉంటాడు, తానే భోజనం వడ్డించి ఉంటాడు, తానే వాళ్ళ ప్లేట్లు కడిగి ఉంటాడు. రాత్రి నిద్ర పట్టకపోతే, అయ్యా మీరు పండుకోండి, నేను మీ కాళ్ళు ఓచుతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఉపచార ధర్మాన్ని మనం మర్చిపోకూడదు. అది క్రైస్తవుడి యొక్క బాధ్యత. ఈ రాత్రి ఎవరి బాధ్యత? క్రైస్తవుడి యొక్క బాధ్యతని దేవుడి మాటలు దీవించి మనందరి హృదయంలో పదిలపరచును గాక. అందరం ప్రార్థన చేసుకున్నాం. అయ్యా, ఈ రాత్రి మాతో కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చారు. నిజముగా నాయన, పరిచర్యలో మీరు చెప్పారు, పరిచారము, పరిచర్య, ఉపచారము, ఈ 3 పరిచర్యల గురించి నేర్చుకున్నాం. పరిశుద్ధాత్ముడు మీరు మాకు బోధించారు. వీటిలో కొన్నిటిలో మేము విఫలమైపోతూ ఉన్నాం. వాటిలో మేము నీ నామాన్ని హెచ్చించున్నట్లుగా, నువ్వు చెప్పిన దాన్ని నిర్వర్తించున్నట్లుగా ఆదిమ భక్తులు, ప్రవక్తలు, విశ్వాసులు నెరవేర్చారు. అలాగే నూతన సంఘ విశ్వాసులు, క్రొత్త నిబంధన సంఘం, అపోస్తల పరిచర్యలో విశ్వాసులు, సేవకులు నెరవేర్చగలిగారు. మరి నేటి ఈ 24 శతాబ్దపు కాలంలో ఉన్న క్రైస్తవ బిడ్డలుగా మేము ఈ పరిచర్యలో వెనుకబడిపోతున్నాం. నాయన, ఈరోజు ముఖాముఖిగా మాతో మాట్లాడావు. వీటిని మీ జ్ఞాపకం చేసుకొని అన్ని పరిస్థితుల మధ్య మేము ఉపచార ధర్మాన్ని చేయుటకు పరిశుద్ధాత్ముడ మాకు సమ్మతి గల మనసు ఈ రాత్రి మాకు దయచేయండి. నూతన మనసు మాకు దయచేయండి. ఆత్మ ప్రేరేపణ మాకు దయచేయండి. ఆత్మ ప్రత్యక్షతను మాకు దయచేయండి. ఆయన
ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అంటున్నావయ్యా. దేవుని పరిశుద్ధాత్మ ఉన్నవారు మాత్రమే ఇలా ఉపచార ధర్మాన్ని చేయగలుగుతారు. ఆ పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించని ప్రార్థన చేస్తాను.